జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూస్తే ఏం జరిగింది ఏంటి అన్నది మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ పాప పేరు వచ్చి జ్ఞానేశ్వరి. ఈ అమ్మాయి 10 రోజుల నుంచి కనపడతలేదు. ఈమె కాకినాడ జిల్లా తుని మండలం దొడ్డవాక పంచాయతీ అగ్రహారానికి చెందిన పాప. ఈమెకి 2.5 సంవత్సరాలు. తండ్రి పేరు వచ్చి గణేష్, తల్లి పేరు వచ్చి భవాని. వీళ్ళు 40 ఎకరాల పామాయిల్ తోటను చూసుకుంటారు. ఆ తోటలో వాళ్ళ సొంతవి కాదు, వాళ్ళు కూలీల్లో ఉంటారు ఆ తోటకి. అయితే వీళ్ళకి ఇంకొక చిన్న పాప ఉంది. ఆ పాపకి స్నానం చేస్తుంది తల్లి. జ్ఞానేశ్వరి తండ్రి దగ్గర ఉందని తల్లి అనుకుంది, తల్లి దగ్గర ఉందని తండ్రి అనుకున్నాడు. మీరు ఒక వీడియో చూస్తే ఇక్కడ తండ్రి బయట నుంచి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే పాప నానా నాన్న అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ పాప వెనకాల వాళ్ళ పెంపుడు కుక్క కూడా వెళ్ళిపోయింది. అరౌండ్ 11:30 ఆ టైంకి పాప ఇంటికాడ మిస్ అయింది. 11:45 ఆ టైంకి అలా వెళ్తున్న ఒక అతనికి ఫెన్సింగ్ దగ్గర పాప కనపడ్డది. అయితే పాప పలానా వాళ్ళ పాపని ఆయనకి తెలిసి పాపని తీసుకొద్దామని వెళ్ళేసరికి కుక్క అతని దగ్గరికి రానివ్వట్లేదు. పాప దగ్గరికి రానివ్వకపోతే అతను భయమేసి వెళ్ళిపోయాడు. ఒక కర్ర తీసుకుని భయపెట్టుంటే కనీసం ఆ కుక్క వెళ్ళిపోతుందేమో. ఈయన ఊర్లోకి వచ్చి ఇలా పలానా పాప నాకు అక్కడ కనపడ్డదని తల్లిదండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అప్పుడు చూసుకున్నారు పాప లేదని చెప్పి. అందరూ కలిపి ఆ పామాయిల్ తోటని జల్లెడ పట్టారు. అయినా పాప దొరకలేదు. ఆ టైంలో వెదర్ కూడా సహకరించలేదు, పెద్ద వాన వచ్చింది. ఇంక పాప అక్కడ దొరకని టైంలో వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. అందరూ కలిపి మళ్ళీ వెతికారు. అయితే ఈ పాప మిస్ అయిన కుక్క జూన్ 6వ తారీఖున పాప మిస్ అయింది. జూన్ 9, 2026న కుక్క ఇంటికి రిటర్న్ వచ్చింది. మీరు విజువల్స్లో చూస్తే కుక్క ఇంటికి రిటర్న్ వచ్చింది. అందరినీ చూసి వైల్డ్గా రియాక్ట్ అయింది ఆ కుక్క. అయితే తల్లి దగ్గరికి వెళ్ళి చీర పట్టుకుని లాగింది. ఎక్కడికో తీసుకెళ్తానన్న టైప్లో చీర పట్టుకుని లాగింది. మళ్ళీ అక్కడ జనాలు అందరినీ చూసి భయపడిపోయి కుక్క పారిపోయింది. కుక్క పారిపోయి తర్వాత రోజు సాయంకాలం మళ్ళీ వచ్చింది. వస్తే కుక్కకి అప్పుడు ఓ బోన్లో పెట్టి డాగ్ GPS ట్రాకర్ని పెట్టి జూన్ 12వ తారీఖున మళ్ళీ వదిలేరు. దగ్గరగా ఉన్న తోట దాకా వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసింది. మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మరుసటి రోజు కుక్క చనిపోయింది. అసలు ఎందుకు చనిపోయిందో తెలియదు. అప్పుడు దాకా యాక్టివ్గా ఉన్న కుక్క చనిపోయింది. అయితే GPS ట్రాకర్ పెట్టారు కదా, మమ్మల్ని ఎక్కడన్నా పట్టించేస్తుంది కుక్క అని చెప్పి చంపేశారో ఏంటో అది నిర్ధారణ రావాల్సి ఉంది. జూన్ 14వ తారీఖున డాగ్కి పోస్ట్మార్టం ప్రాసెస్ జరిగింది. అవి రిపోర్ట్స్ వైజాగ్ నుంచి రావాల్సి ఉంది. 48 గంటలు టైం పడుతుందని అధికారికంగా వెల్లడించారు. అసలు పాపకి ఏమైంది? నిజంగా ఏమైనా జరుగుంటే వాటికి ఆ ప్లేస్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. డాగ్ స్క్వాడ్స్ ఉన్నాయి కదా, ఆ స్మెల్ని పసిగట్టేస్తాయి కదా. కనీసం ఒక డ్రెస్ క్లాత్ చిరిగిన ముక్క కూడా కనపడలేదు. ఆర్ సమ్ బ్లడ్ స్ట్రెయిన్స్, ఆ పాప పడిపోయిన బ్లడ్ స్ట్రెయిన్స్, ఏదో జంతువులు ఆకెళ్ళిపోయినట్టు బ్లడ్ స్ట్రెయిన్ కూడా అక్కడ కనపడలేదు. కిడ్నాపింగ్ తరహా ప్రకారం ఒకసారి ఆలోచిద్దాం. పాప అలానా టయానికి బయటకు వస్తుందని కిడ్నాపర్కి ఎలా తెలుసు? ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకే పాప బయటకు వెళ్ళిందన్న సంగతి తెలియదు కదా. కిడ్నాపర్కి ఎలా తెలుసు ఇలా పలానా టైంలో పాప వస్తుంది నేను కిడ్నాప్ చేయాలని చెప్పి? నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళు దేనికోసం చేస్తారు? మనీ కోసం చేస్తారు. మనీ కోసం కనీసం వీళ్ళ తల్లిదండ్రికి ఫోన్ చేసి మీ పాప మా దగ్గర క్షేమంగా ఉంది, మాకు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేయాలి కదా. ఇలాంటిది ఏం జరగలేదు కదా ఇక్కడ. రాజమండ్రి దగ్గర బస్సులో వెళ్తుండగా ఎవరో పాపను చూసామో, 2 ముసలి వాళ్ళు తీసుకెళ్తున్నారని చెప్పి వీడియోస్ వస్తున్నాయి. కామెంట్స్ కూడా పెడుతున్నారు సేమ్ ఆ మ్యాటర్. అది ఎంత వాస్తవమో నాకైతే నిజంగా వాళ్ళు చూసామని చెప్తున్నారు. తర్వాత వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాక వీడియోలో చూస్తారంట ఈ పాపే అని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. అది పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అది ఎంత వాస్తవమో తెలియదు, అది నిజమో అబద్ధమో తెలీదు. చూద్దాం మరి పాప దొరుకుద్దో లేదన్నది. కామెంట్స్లో చెప్పండి పాప గురించి మీరు ఏమనుకుంటున్నారో, అసలు పాపకి ఏమైందని అనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి. మీకు ఎవరు దీంట్లో అసలు దొంగ కింద అనిపిస్తున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి.